16 లక్షలు విలువ చేసే 320 కేజీలు గాంజాయి పట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించి టోటల్ గా 19 మంది అక్యూజ్డ్, అందులో 16 మందిని ఆల్రెడీ అరెస్ట్ చేయడం జరిగింది. ఒక ముగ్గురు ఎప్పుడైతే మనం రైడ్ చేస్తామో అప్పుడు దిగి పారిపోవడం జరిగింది. టోటల్ ఇందులో వచ్చేసి మనకి 18th ఆగస్ట్ ఈవినింగ్ 7 o'clock మన రిలయబుల్ ఇన్ఫర్మేషన్ తో ఈ బొడ్డరేవు బోర్డర్ దగ్గర వీళ్ళని పట్టుకోవడం జరిగింది. దీంట్లో ఇద్దరు భీమాడుగులకు చెందిన వాళ్ళు అండ్ టోటల్ మిగతా వాళ్ళంతా ఏజెన్సీకి చెందిన వాళ్ళు. వీళ్ళు కూలి పనులు చేసుకుంటూ ఉంటారు. ఈ ఎస్పెషల్లీ ఏంటంటే వీళ్ళు హెడ్ లోడ్స్ ద్వారా ఈ గాంజా ఏదైతే ఉందో అది క్యారీ చేస్తున్నారు ఈ కూలి పని కోసం. సో వాళ్ళు ఎప్పుడైతే హెడ్ లోడ్స్ ద్వారా తెస్తున్నారో డార్క్ అయినప్పుడు అప్పుడు మనం ఇమీడియట్ గా బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ మనం వెళ్ళి రైడ్ చేయడం జరిగింది. వెళ్ళి మొత్తం ఆ హెడ్ లోడ్స్ తో అండ్ ఎవరెవరు క్యారీ చేశారో వాళ్ళందరినీ పట్టుకోవడం జరిగింది. అండ్ ఇప్పుడు మాకు అందిన సమాచారం ప్రకారం ఎవరైతే A1 ఉన్నాడో అతని మీద ఆల్రెడీ ఎలమంచిల్ పోలీస్ స్టేషన్ లో కూడా గాంజా కేసు రిపోర్ట్ అయింది. అండ్ A2 ఎవరైతే ఉన్నాడో అతను చంటిబాబు, అతని మీద కూడా ఆల్రెడీ ఒక 3 గాంజా కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. అండ్ దీనికి సంబంధించి శ్రీ ఎస్పీ తూరిం సిన్హా ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఇలా వెహికల్ చెక్కింగ్స్, ర్యాండమ్ చెక్కింగ్స్ అండ్ డైనమిక్ చెక్ పాయింట్స్ పెట్టి ఈ హెడ్ లోడ్స్ ఆల్టర్నేటివ్ రూట్స్ లో కూడా ఎవరైతే ఈవెన్ ఫర్ కూలీ క్యారీ చేస్తారో వాళ్ళని కూడా ఎన్డీపీఎస్ చట్టం ద్వారా పట్టుకోవడం జరుగుతుంది. సో దయచేసి ఎవరు కూడా ఈ గాంజా ట్రాన్స్పోర్ట్, పెడలింగ్ ఆర్ ప్రొక్యూర్ చేయడంలో ఇన్వాల్వ్ అవ్వద్దని కోరుకుంటున్నాం. దీంట్లో ఎస్ఐ భీమాడుగుల నారాయణరావు గారు, వాళ్ళ స్టాఫ్ మరియు సిఐ గారు మంచి ప్రతిభ కనబరిచి అందరినీ పట్టుకోవడం జరిగింది. సో వాళ్ళకి వాళ్ళని ప్రశంసించడం జరుగుతుంది.